నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు కోడిగుడ్లు ములక్కాయ పులుసు చేస్తున్నాను. కావాల్సినవి కోడిగుడ్లు, ములక్కాయలు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను. కోడిగుడ్లు ములక్కాయ పులుసు కోసం ఫస్ట్ బాండీ పెట్టుకుని బాండీలో నూనె వేసుకున్నాను. ఈ గుడ్లు వేపేసుకున్నాం. ఫస్ట్ నేను 4 గుడ్లు తీసుకున్నాను. 4 గుడ్లు వేపేసుకున్నాం. గుడ్లు వేగిపోయినాయండి, తీసేద్దాం. నేను 4 మిర్చీలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వేసేస్తున్నాను ఆయిల్లో. రెండు ములక్కాయలు తీసుకుని ఇలా ముక్కలు చేశాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. మగ్గేదాకా మూత పెట్టుకుందాం. గిన్నెలో చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. ఇది ముందే చేసుకోవాలి పులుసు కోసం. మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోవాలండి. నూనెలో ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోతేనే కూర టేస్ట్ ఉంటుంది. ఒకసారి తీసి చూద్దామండి మూత. ఉల్లిపాయ వేగుతుంది కదా, మూత వేగిందండి. గల్లుప్పు తీసుకుంటున్నాను, కూరకు సరిపడా వేస్తున్నాను. కలగి తిప్పుకొని దగ్గర పెట్టేద్దాం. పూర్తిగా మగ్గిపోతుంది అప్పుడు. ఉల్లిపాయ మగ్గి ఉంటుంది, చూద్దామండి. ఉల్లిపాయ చాలా మట్టి మగ్గిపోయింది. దీంట్లో కాస్త పసుపు, వేసి ఒకసారి కలిగిద్దాం. కాస్త కారం వేసుకుందాం, కూరకు సరిపడా కారం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఉప్పు కట్ట బాగా పట్టేసినాయండి. టమాటా ముక్కలు వేసుకుందాం. ఇది కూడా పూర్తిగా మగ్గిపోవాలి. పెట్టేసుకుందాం. మూత చూద్దామండి. టమాటా పూర్తిగా మగ్గి వచ్చింది. 2 మినిట్స్ ఉంచేసి వాటర్ పోసుకుందాం. కాస్త వాటర్ పోసుకుందాం, మామూలు వాటర్. నీళ్ళు పోసాం కదండి, నీళ్ళ నీగిపోయినాయి. చూద్దాం. నీళ్ళని పూర్తిగా ఎగిరిపోయినాయండి. ఎగ్స్ వేసేసుకుందాం.
కళాయి తిప్పుకుందాం. చింతపండు పులుసు పోసేసుకున్నామండి. మేము ముందే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా. చింతపండు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే తక్కువ తీసుకుంటాం. పోసేస్తున్నాను. ఎగ్స్ పులుసులో ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఆగుదాం. పులుసు పోసేసాం కదండి. కూర అంతా ఎగిరిపోయినట్టుంది. చూద్దాం ఒకసారి. అంతా దగ్గరికి వచ్చేసిందండి. చిక్కగా తయారయ్యింది. కూర అయిపోవచ్చిందండి. మీకు ఇష్టమైతే ధనియాల పొడి వేసుకోవచ్చు. నేను వేస్తానన్నమాట కూరల్లో. కాస్త కొత్తిమీర, అయిపోయిందండి కోడిగుడ్లు ములక్కాయ పులుసు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా ఆరోగ్య రీత్యా కొంచెం నోరు అప్పుడప్పుడు చప్పగా అనిపిస్తుంది కదండి. అలాంటి టైంలో ఇలా ఎగ్ ములక్కాయ పులుసు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఫుల్గా తినచ్చు. అందుకే ఈరోజు నేను ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్. లిట్ పెట్టేసుకుంటాను. బాయ్ అండి. ఉంటాను. బాయ్.